శ్రీనివాస్ పదేళ్ల లోపల రానున్న 10 సంవత్సరాల లోపల కుర్మ గొల్ల కులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ అన్ని ఎమ్మెల్యే టికెట్ ఇస్తా పక్క 10 రానున్న 2 ఎలక్షన్స్ ఉంటాయి. ఇరుడి సపోర్ట్ ఓకే. ఏమో మీరు ఈరోజు కొల్ల కుర్మల సదర్ ఉత్సవాలు ఇప్పుడే శ్రీనివాస్ చెప్పిండు. కులదైవము శ్రీకృష్ణుడు జగమెరిగిన సత్యం. ఒక భజన పాట వార్త మీరు రెడీ చేసుకోండి. అందరు ఎన్నుడిగా సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న 2 ఎలక్షన్ల ఎప్పుడో ఒకసారి కులం నుంచి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు ఉంటుంది. అర్థమైందా? వచ్చే ఎలక్షన్ లో నేను పోటీ చేస్తాను. ఎలక్షన్లలో ఇక నేను పోటీ చెయ్య సంగారెడ్డిలో. ఓకే నేను పండుగలను రాజకీయాలకు సంబంధం లేకుండా చేస్తాను. ఈ సదర్ కూడా గొల్లకుర్మల సదర్ కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదర్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు. అది మనం మీరందరూ కూడా చూసారు. కానీ ఈ సదర్ ఏర్పాట్లు మీ అందరూ కూడా తెలుసు, చెప్పిన మనోళ్ళంతా. దసరా కానీ, బతుకమ్మలు కానీ, ఒక బోనాల పండుగ కానీ, ఒక శ్రీరామ కళ్యాణం కానీ, ఏది కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ఇది ఓట్ల కోసం చేసే, నేను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను. ఓట్ల కోసమే పైసలు ఖర్చు పెట్టాలంటే ఓట్లకు పైసలు ఇస్తారు. అవునా? నా సంవత్సరానికి ఖర్చు ఎంతో తెలుసా? పండుగలకు దసరా పండుగ ఖర్చు, నా ఖర్చు 3 కోట్లు. శ్రీరామనవమి కళ్యాణ ఖర్చు 2.5 కోట్లు. ముత్యాలే 1 కోటి రూపాయలు తీసుకొస్తా. విన్నారా? నేను ఏదన్నా రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించిన, అప్పు సప్పు చేసిన పండుగలకు ఎవరైనా అడిగితే పంచాయతీ. కాబట్టి ఇది రాజకీయాల కోసం చెయ్యాలి. మనవాళ్ళందరూ వచ్చి అన్నారు ఇన్ని పండుగలలో ఇది ఒక పండుగ. ఓకే, కాబట్టి ఈ సదర్ ఉత్సవాలు గొల్ల కుర్మల కులస్తులందరూ కూడా ఒక ఆనందం. ఈ ఉత్సవం ఒక సంతోషం. ఈ ఉత్సవం ఒక పండుగ. ఈ సదర్ ఒక ఉత్సవం. మీ ఆనందాలకు నిలయమే ఈ సదర్ ఉత్సవాలు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదర్ ఉత్సవాలు ఇలాగే జరుపుకుంటూ నేను భూమి మీద ఉన్నంత కాలం మీకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాను. కులదైవము శ్రీకృష్ణుడు.